జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు రోడ్ సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సింధుప్రియ మాట్లాడుతూ మహిళలు తరచూ ఇంటి అవసరాలకు బయటకు వస్తూ ఉంటారని, అందువల్ల వారికి రోడ్డు భద్రతా నియమాల గురించి అవగాహన అత్యంత అవసరమని చెప్పారు. అందరూ భద్రతా నియమాలను పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. తాగి వాహనాలు నడిపే వాళ్ళకి కఠినంగా శిక్ష ఉంటుందని చెప్పారు. అందరికీ నమస్కారం. రోడ్ సేఫ్టీ మంత్ మనము లాస్ట్ 15th నుంచి చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవ్రీడే. ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా ఉమెన్తో వాళ్ళు హెల్మెట్స్ ధరించి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ అందరికీ జనాలకి తెలియాలి అని చెప్పి ప్రత్యేకంగా ఉమెన్తో ఒక డ్రైవ్ లాగా నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే మెయిన్గా ఉమెన్ చాలా చిన్న చిన్న పనులకి రోడ్ పైకి వస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో హెల్మెట్ ని మర్చిపోవడము, దానివల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ అలాంటి వాటికి గురి కావడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఉమెన్ కి ఎంత ఇంపార్టెంట్, ఏ పని మీద రోడ్డుకి వచ్చినా కూడా హెల్మెట్ ధరించడము అలాంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తూ, అలానే మనము వేరియస్ సీట్ బెల్ట్ ధరించడం కానీ, డ్రింక్ చేసి వెహికల్స్ నడపకుండా ఉండడము అండ్ ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివన్నీ చేయకుండా సేఫ్గా ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేఫ్గా అలానే ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయడానికి అని చెప్పి ఈ ఒక డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాము. సో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి రోడ్ సేఫ్టీ రూల్స్ అన్ని పాటిస్తూ ప్రాపర్గా రోడ్ పైకి వచ్చినప్పుడు సివిక్ రూల్స్ అనేది ఫాలో అవుతూ మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.